న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాల పనులు ఎంతవరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెలలోనే పలు భవనాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. నిర్మాణాలు పూర్తి అవుతున్న టవర్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించడంపై పలు ఆదేశాలు మంత్రి నారాయణ జారీ చేశారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్ మావిగన్ గురించి ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్యే పూర్ల రామాంజనేయులు ప్రశ్నించారు. ఏపీకి రాజధాని అమరావతి అని, ఇక ఎవరూ రాజధాని జోలికి వెళ్లలేరని అన్నారు. గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. అనారోగ్యంతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని ఉద్దేశంతో సీఎం చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ ను విరివిగా విడుదల చేస్తున్నారని బూర్ల అన్నారు. ఒక్క ప్రతిపాడు నియోజకవర్గంలోనే ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ ను అందించినట్లు వివరించారు. అలాగే రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రలు ఇక సాగవని, మావిగన్ అంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంత రిలీఫ్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదన్నది స్పష్టం. ఇది ఆన్ రికార్డ్. ఈరోజు అంటే దాదాపుగా 26 స్పెల్స్లో మేము డిస్ట్రిబ్యూషన్ చేశాం. అంటే 22 నెలల కాలంలో 26 పర్యాలు కూడా లబ్ధిదారులకి చెక్కులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి మీరు చూస్తే ఎల్ఓసీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్స్ అంటాము, అవి 169 మందికి ఇచ్చాం. అంటే అత్యవసరంగా చికిత్స చేసుకోవాల్సినటువంటి సమయంలో సీఎం రిలీఫ్ మేము ఇస్తాం, మీరు చేయండి అని చెప్పి వాళ్ళ ద్వారా చేయించడం అనేటువంటిది 3,87,36,274. తూర్పు నియోజకవర్గంలోని వినోబనగర్, రెడ్ల బజార్, మారుతినగర్, నంది వెలుగు ఫ్లైఓవర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. తల్లిని, సొంత చెల్లిని అవమానపరిచిన జగన్ మహిళల గురించి మాట్లాడడం, నీతులు చెప్పడం బిడ్డూరంగా ఉందని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. కనీస అవగాహన లేకుండా రాజధాని ప్రాంతాన్ని మావిగన్ పేరిట పిచ్చి ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ సైకో సైన్యం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడులు చేయడం వైసీపీ విపరీత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. అమరావతి రాజధాని పేరులోనే వైబ్ ఉందని, ప్రపంచమే మెచ్చిన ప్రాంతమని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ది పదంలో తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, కానీ అధికార యంత్రాంగం బాధ్యతగా పనిచేయాలని అన్నారు. సచివాలయ సిబ్బందిలో కొంత జవాబుదారీతనం లోపించిందని, దీన్ని సరిదిద్దుకోవాలని సూచించారు. తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా కూటమి నాయకులు నా దృష్టికి తీసుకురావాలని, 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తొలుత విలోబానగర్ ప్రాంతంలో శానిటేషన్ సక్రమంగా లేకపోవడంతో వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన కాలువలు శుభ్రం చేయాలని ఆదేశించారు. सभी करा के सुन लोगा अभी माँ आए करो जाए नहीं कर लो दूसरे रोज इमीडिएट फोन नंबर सेलेक्ट करना दे नंबर जो सबको दे डालो लाग प्रति इंटिकी మీరు పని చేయండి చెప్తానండి ప్రతి గత 60 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను కాల్వ నిర్మాణం పేరుతో తొలగించేందుకు నోటీసులు ఇచ్చారని మోతీలాల్ నగర్ కు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నెహ్రూ నగర్ మొదటి లైన్లో ఉన్న సుమారు 170 ఇళ్లను ఖాళీ చేయాలని రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే రోజువారీ కూలీతో బ్రతికే తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా
ఖాళీ చేయమనడం దారుణమని మోతీలాల్ నగర్ మహిళలు కన్నింట పర్యంతమయ్యారు. సుమారు 60 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటూ కార్పొరేషన్కు పన్నులు చెల్లిస్తున్నామని తెలిపారు. అయితే కాల్వ నిర్మాణం పేరుతో తమను ఖాళీ చేయమనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. సుమారు 200 కుటుంబాలు రోడ్డున పడతాయని అధికారులు, ప్రజాప్రతినిధులు తమ గోడు పట్టించుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నగర్ 0 లైన్ మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ దాదాపు 60 సంవత్సరాల నుంచి అందరం నివసిస్తున్నాము. దీనికి ఇంటి పనులు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, మేము ప్రతి ఒక్కటి కడతనే ఉన్నాము. ఇది రైల్వే స్థలానికి సడన్గా 60 సంవత్సరాల తర్వాత వచ్చి మాకు ఏరియా కావాలి, ఇది మాది, మేము కట్టాలి, కాలువ వస్తుంది, అది వస్తుంది అని అన్నారు. ఫస్ట్ బాత్రూమ్ వరకే పోతాయి అని అన్నారు. కాబట్టి మేము సరే మీది కదండి కట్టుకోండి తీసుకోండి అని మేము మెలకొని ఉన్నాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత పోయిన తర్వాత సాయంత్రం 40 కిలోమీటర్లు ఆడ దాకా ఉందని మార్కింగ్ వేశారు. మరి మీరు ఇప్పుడు సడన్గా వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? పిల్ల జలం వేసుకొని ఇంటి పనులు కడుతున్నాము, అవి కడుతున్నాము, అవి కట్టేది కాక మీరు తీసేయండి అంటే మేము ఎలా చేస్తాం, మేము ఎక్కడికి వెళ్తామని అడిగితే మాకు సంబంధం లేదు, మేము పలానా ఏరియా చూపిస్తాం అన్నారు. సరే అని మేము వెళ్ళి చూసి వచ్చాం. చౌడువారం అని వెళ్ళి చూసి వచ్చాం. అక్కడికి వెళ్తే అవి బూత్ బంగ్లా ఉన్నట్టు ఉన్నాయి. మేము 300 కూలికి వెళ్ళే వాళ్ళని అక్కడికి వెళ్ళి నివసించి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఛార్జీలు అవి అయిపోతే పిల్లలకి మేము ఏం వండి పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి? శ్యామలానగర్ మాంటిసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సభ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 13 సంవత్సరాల పాటు తమ మిత్రులతో కలిసి చదువుకొని ఇప్పుడు విడిపోతున్న విద్యార్థుల పాత జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తాము ఇంతకంటే ఎక్కువ సమయం పాఠశాలలో గడిపామని కన్నీళ్లతో పేర్కొన్న విద్యార్థులు మాంటిసరీ విద్యా సంస్థతో తమకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ మాట్లాడారు. పాఠశాల అధినేత కెవి సెబాస్టియన్ మాట్లాడుతూ కేవలం పుస్తక విజ్ఞానం మాత్రమే కాకుండా విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి పాఠశాల సదా కృషి చేసిందని పేర్కొన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యార్థుల శారీరక, మానసిక సంరక్షణలో కూడా పాఠశాల ముందంజలో ఉందని తెలిపారు. కరెస్పాండెంట్ మంజు సెబాస్టియన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు నిత్యం విద్యార్థులతోనే ఉంటూ వారితో మమేకమై విజ్ఞానాన్ని అందిస్తూనే వారి సంరక్షణలో కూడా అత్యంత శ్రద్ధ వహించారని అన్నారు. కుటుంబానికంటే ఎక్కువ సమయాన్ని పిల్లలకు కేటాయిస్తూ అనుక్షణం మార్గదర్శకత్వం వహించడం పట్ల మేము గర్వపడుతున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వారి భవిష్యత్ సంరక్షణ పట్ల పాఠశాల సాధించిన ప్రగతిని కూడా వివరించారు. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు తమ పిల్లల విజ్ఞాన సముపార్జనకు, సంరక్షణకు యాజమాన్యం చేసిన అపూర్వమైన కృషిని మెచ్చుకున్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం శ్రద్ధగా పనిచేసిన ఉపాధ్యాయులను యాజమాన్యం ఘనంగా సత్కరించింది. అనంతరం విద్యార్థులు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. భవిష్యత్తులో ప్రతి విద్యార్థి మంచి స్థాయికి చేరుకొని పాఠశాల పేరును నిలబెట్టాలని యాజమాన్యం ఆకాంక్ష వ్యక్తం చేసింది. మాంటిసోరీ అనేది వరల్డ్ లోనే ప్రపంచంలో గొప్ప విద్యా విధానం. డల్ స్టూడెంట్స్ కూడా చాలా పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నారండి. సో అన్ని స్కూల్స్ లో పిల్లలు 10వ తరగతి చదివి వెళ్లిపోతున్నారు. రెండు ఈ మాంటిసోరీ పిల్లలు మాత్రం ఈ వెళ్లిపోయిన పిల్లలు ప్రతిరోజు మంచి మేడం దగ్గర సెలవులు అడుతూ తను నిద్రపోకుండా నన్ను నిద్రపోనివ్వకుండా రోజు పిల్లలతో మాట్లాడటం నాకు అలవాటు అయింది. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6 o'clock స్టార్ట్ అవుతుంది. వండర్ఫుల్ థింగ్ దట్ షీఈస్ ఎ గుడ్ గైడ్, దాన్ మదర్, గుడ్ మోటివేటర్, అండ్ షీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ us. వెంగమాంబ సేవా సమితి మహాప్రస్థానంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన 4 అదనపు గదులను ప్రారంభించారు. బొంగరాలబీడులోని మహాప్రస్థానంలో దాతల సహకారంతో 4 గదులు నిర్మాణం చేయడం జరిగిందని సెక్రటరీ అంకమ్మ చౌదరి వెల్లడించారు. ఈ మహాప్రస్థానంలో ప్రజల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, దాతల సహాయంతో 2,10,00,000 వ్యయంతో గ్యాస్ ఆధారిత క్రిమియేషన్ సెంటర్లు 2 ఏర్పాట్లు చేశామన్నారు. పేదవారు ఎవరైనా ఎటువంటి రుసుము చెల్లించకుండా తమ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంగమాంబ సేవా సమితి చైర్మన్ కృష్ణబాబు నాయుడు, కల్లూరి రమణయ్య, పార్థసారథి, ఏవి సుబ్రహ్మణ్యం, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆడవాళ్ళకి ఎంతో పవిత్రంగా దహన సంస్కారాలు నిర్వహించడానికి చాలా పవిత్రమైన చర్య. అలాగే వచ్చిన వారు కూడా అక్కడ వెయిట్ చేయడానికి ఏసీ రూమ్స్, ఏసీ హాల్ ఉంది. పవిత్రంగా పంపించడానికి కూడా మంచి అవకాశం. అలాగే
మార్చరీ ఒక 4 బాడీస్ పెట్టుకోవడానికి అనుకూలంగా మార్చరీ రూమ్ ఉంది. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు, పిల్లలు ఎక్కడో అమెరికాలోనూ బెంగళూరులోనూ ఉంటున్నారు. ప్రతి వాళ్ళు రావాలంటే మినిమం 10-12 గంటలు లేకుండా రాలేని పరిస్థితుల్లో అది కూడా ఫుల్ ప్లెడ్జ్గా వాడుకోవటం. అలాగే ఇక్కడ కళ్యాణ మండపం లాగా ఒక మండపం, మరి ఎంతోమంది ఈరోజు కూడా 1-2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆధునికంగా దాన్ని కూడా ఇంకా ఆధునికించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ రూములు ఒక 4-5 రూములు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు అపార్ట్మెంట్లోనో అద్దెలకు ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి 200 రూపాయలు కేవలం నామినల్ ఫీజుతో ఇక్కడ ఉండి వాళ్ళు కార్యక్రమాలు పూర్తి చేసుకెళ్ళడానికి వసతులు ఏర్పాటు చేయబట్టడం జరిగింది. ఈ వెంగమామ సేవా సమితి తరఫున యువతల కళ్యాణ మండపం కూడా ఎవరైనా కార్యక్రమాలు చేసుకోవడానికి అరేంజ్ చేశాము. ఈ కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఒక కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్కు సెంట్రల్ గవర్నమెంట్ 96 లక్షలు ఇచ్చింది. గ్యాస్ కనెక్షన్లకి ఈ వెంగమామ సేవా సమితి సభ్యులందరూ కలిసి 1,20 లక్షల రూపాయల డబ్బులు అరేంజ్ చేశారు. దానివల్ల గ్యాస్ ప్లాంట్ కూడా ఏర్పడింది. ఈ బొంగరాలబీడు శ్మశానంలో అనుకున్న దానికంటే చాలా డెవలప్మెంట్ తొందరగా జరుగుతుంది. దీనికి మన కల్లూరు రమణయ్యని సెక్రటరీగా ఉంచాము. ఆ కల్లూరు రమణయ్య దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాడు. ఎంతో కష్టపడి అమరావతి నిర్మాణం చేస్తుంటే ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారని డాక్టర్ కల్పన ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా విధ్వంస పాలన చేసిందని ఆమె మండిపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని నిర్మాణాలు ఊపందుకున్నాయని అన్నారు. అంతేకాకుండా రాజధాని అమరావతికి పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్దం కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మహిళలు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు చేసిన తప్పు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అంటూ ముందుకొచ్చిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీని ప్రజలు ఏకపక్షంగా ఏకగ్రీవంగా ఆమోదించారు. వాళ్ళు పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోకి ప్రజలందరూ నచ్చి చాలా 175 ఎంత మంచి మెజారిటీ ఇచ్చారు. ఇచ్చినందుకు వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చి అమరావతి మా రాజధాని అని చెప్పి డెవలప్ చేస్తూ ఎన్నెన్ని కంపెనీలు తీసుకొచ్చిందండి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తన ఇంటిపై దాడి చేస్తామని టీడీపీ ప్రకటించిన రోజున పోలీసులు ఏమయ్యారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. బ్రాడీపేటలోని ఓ మీడియా సంస్థ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. రాష్ట్రంలో పోలీసులు ఓవర్ యాక్షన్ ఎక్కువైందని, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై తాము న్యాయబద్దంగా పోరాటం చేస్తామని అంబటి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు నందంటే నంది అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కొందరు పంది అంటే పంది అంటున్నారు. ఓకే, దాన్ని ఒక రాజకీయ విమర్శగా మనం తీసుకుందాం. అంబటి రాంబాబు ఇంటి మీదకి వస్తే పోలీసులు ఏం మాట్లాడ దగ్గరే ఉంటారు, లాఠీలు పట్టుకుని ఉంటారు, ఏం మాట్లాడ పోలీసు బందోబస్తు ఉంటుంది. ఇళ్ళ మీద పెట్రోల్ బాంబులు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటారు. కేసు కూడా పెట్టలేదు. మీ దుంప దెగ కేసు పెట్టి అరెస్ట్ కూడా చేయలే. అందరి సంగతి తేలుస్తా, కేసు పెట్టని పోలీసు అధికారుల సంగతి తేలుస్తా, ఎవరైతే పెట్రోల్ బాంబులు వేశారో వాళ్ళ సంగతి చట్ట ప్రకారంగా తేలుస్తా. ఇంత విచక్షణ పనికిరాదు. నిష్పక్షపాతంగా వ్యవహరించండి. క్రైమ్ జరుగుతున్నప్పుడు అడికట్టడానికి ప్రయత్నం చేయండి. మేము క్రైమ్ చేయడానికి రాలా, మేము ఇక్కడికి చాలా శాంతియుతంగా వచ్చాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.